హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ వేముల ఆకాష్. సో అందరూ నిన్న ఒక సార్ ఫోన్ చేసిండు, భయ క్లారిటీ ఉంటలేదు అని అంటుండు. క్లారిటీ కాదు సార్, ఇది మీది క్వాలిటీగా పెట్టుకోండి. వీడియో క్వాలిటీగా మినిమం ఒక మీ ఇంట్లో వైఫై ఉంటే 1080 పెట్టుకోండి, లేకుంటే డేటా ఉంటే 480 పెట్టుకొని చూడండి. ఇది కొంచెం డిజిటలైజే, క్వాలిటీగా పెట్టుకొని చూడండి వీడియో. సరే, ఇవాళ మార్నింగ్ న్యూస్ ఈనాడుతో స్టార్ట్ చేస్తే, ఫైనల్ గెలుస్తాం, 2029లో రాహుల్ను ప్రధానిని చేస్తాం. గత ఎన్నికల్లో సెమీఫైనల్స్ మాత్రమే. సో నిన్న రాష్ట్ర శాఖ కాంగ్రెస్ శాఖకు టీపీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తదనంతరం మహేష్ కుమార్ గౌడ్ ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2029లో రాహుల్ని ప్రధాని చేస్తాం. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అది ఫైనల్ మాత్రమే. 2029లో ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేసి చూపిస్తామని ఒక కార్యకర్తలకు కూడా అందరూ ఇక రెస్ట్ చేసుకోవద్దు, కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరి జోలికి పోరు, మా మంచితనాన్ని చేతగానితనంగా చూసుకోవద్దు. బీసీ కులగన్న తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు, రాబోయే పంట నుంచి సన్నవడ్లకు ₹500 బోనస్, పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరణ, సభలో సీఎం రేవంత్. సో నిన్న పీసీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభలో మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సెమీఫైనల్ మాత్రమే, 2029 ఫైనల్ ఉన్నాయి, వాటిలో విజయం సాధించి ఎర్రకోటపై మొబైల్ జెండా ఎగిరేయాలని రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే ఫైనల్ గెలిచినట్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2029లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాల్లో కాంగ్రెస్ సాధిస్తేనే ఫైనల్ గెలిచినట్లు, అప్పటి వరకు పార్టీ శ్రేణులు ఎవరు విశ్రాంతించుకోవద్దని పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఓకే, ఇప్పుడు సన్నవడ్లకు ₹500 బోనస్ ఏమైంది? బీసీ కుల గణన, రాహుల్ గాంధీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారం వచ్చిన 6 నెలలలోపే బీసీల లెక్కలు తెలిసి కొత్తగా 23,779 మందిని బీసీ కొత్త అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చిళ్ళు. 6 నెలలలోపు అసెంబ్లీ సెక్షన్లు నడిచినాయి, అన్నీ నడిచినాయి, కానీ కులగణన ఓరాపిల్లు. పోనీ ఇప్పుడు కేసీఆర్ ఇంటింటి సర్వే చేసిండు, 51% ఉన్నదని తేలింది. మీరు కులగణన చేయంగా ఎవరు ఆపిల్లు, ఎవరు అడ్డచ్చిళ్ళు? మీరు ఇచ్చేది కూడా 42% రిజర్వేషనే. 50% మించి ఇద్దని సుప్రీం గైడ్లైన్స్ ఉంటాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. మరి జోలికి పోనోరు అయితే మొన్న ఇది కౌశిక్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళిళ్ళు? ఆయన అరికేపుడు గాంధీ ఏమంటాడు, నేను బీఆర్ఎస్లో ఉన్నారా ఆయన మన రేవంత్ రెడ్డి ఇంటికి పోతే ఆయన ఏదో దేవుని కానుక కప్పిండు, నేను బీఆర్ఎస్ అభ్యర్థానికి రాజీనామా చేయాలి ఇంకా అని ఆయన అంటాడు. మరి మీ కార్యకర్తలు ఆయన ఏంటో ఒకటి అవసరం. చిత్రంలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో విహెచ్, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క, పొంగిలేటి తదితరులు ఉన్నారట. కేజ్రీ రాజీనామా అస్త్రం, 2 రోజుల తర్వాత వైదొలుగుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్తా ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన, డ్రామాగా అభివర్ణించిన భాజపా. డ్రామా కాదు, ఆల్రెడీ ఒక మాట అంటే మాట మీద ఉండే క్యాండిడేట్. ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ చూడండి, స్కూళ్ళు చూడండి, మీరు ఇచ్చే ఉచిత పథకాలకు ఇది ప్రజలకి ఎఫెక్ట్ అయినట్టుగా. మీకేమైతుంది? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలిస్తారు, ఎవరి కాడిని అలా అంటాడు, విదేశాల్లో పోతాడు. ప్రజలే కదా అల్టిమేట్గా మోసపోయేది. ఎక్కువ బస్సులు కొంటే సాపి ప్రయాణం, భారీగా పెరిగిన ప్రయాణికులు. ఈసారి 2,457 కొత్తవి అవసరమట. కొనుగోలుకు ₹9,5.23 కోట్లు కావాలి. ముఖ్యమంత్రికి నివేదించిన ఆర్టీసీ. ఏ బస్సులు ఎన్ని కావాలంటే మార్చాల్సినవి, అదనంగా కావాల్సినవి బడ్జెట్లో కోట్లట. రాజధాని 70.50, ఎక్స్ప్రెస్ 133, పల్లె వెలుగు
280.8, మెట్రో డీలక్స్ 114, మెట్రో ఎక్స్ప్రెస్ 155.75, సిటీ ఆర్డినరీ 151.90. ఇన్ని కావాలన్నట్ట. మరి రేవంత్ రెడ్డి గారు నివేదిక అందింది ఆల్రెడీ. మరి దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతాడో చూడాలి. రేవంత్వి పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి మర్యాదగా మాట్లాడాలి. నా పొడువు గురించి కాకుండా రైతుల గురించి ఆలోచించండి. హరీష్ ధ్వజం. హరీష్ రావు గారు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారి మీద మండిపడ్డారు. వాస్తవానికి ఇక మీ వ్యక్తిగతాన్ని రెచ్చగొట్టుకుంటారా, మీకు అంత దూల ఉంటే మీరు దన్నుకుంటారా, కానీ ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిల్లో హరీష్ రావు గారు ఏమన్నారు, రైతుల గురించి ఆలోచించండి. రైతు రుణమాఫీ 2 లక్షలకు నేను అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 తారీఖు ఒకే సంతకంతో 2 లక్షల రుణమాఫీ అందరికీ అయిపోతుంది అన్నారు. ఏమైంది? కటాఫ్ పెట్టాడు. కటాఫ్ తేదీ ఎంత? 3. ఫస్ట్ దానికి 1,00,000, రెండో దానికి 1,50,000, తర్వాత 2 లక్షలు. సరే, కొందరికి అయింది, కొందరికి కాలే అనుకుందాం. మీరు అన్నమాట ఏమైంది సార్? 2 లక్షలు అందరికీ అన్నారు. మాట తప్పినట్టే కదా. హరీష్ రావు ఏం మాట్లాడిల్లో చూద్దాం. రుణమాఫీ చేసినందున కొండారెడ్డిపల్లి చౌరస్తాలో చర్చకు సిద్ధం. దేశంలో ఎక్కడ రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా. నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా. నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య అని నేను చెప్పక తప్పడం లేదు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి 17,000 కోట్లు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదా? నువ్వే చెప్తున్నావు. దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నాడట. నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు, మాట తప్పింది నువ్వు, రుణమాఫీ చెయ్యింది నువ్వు. ఇంకా నా గురించి మాట్లాడతావా? సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని 82 మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా, చూసి చెయ్యి. రైతుల కళ్ళల కన్నీళ్లు పెట్టించినావు. 7,500 రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులు ఉసురు పోసుకుంటున్నావు. సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా? ఈ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా. మొత్తం మీద హరీష్ రావు గారు అయితే నీ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించిన, ఇంకా సగం రుణమాఫీ చేయించేదాకా నీ వెంటనే పడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అని ఒక హెచ్చరిక జారీ చేసిళ్ళు. తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుందాం. పోటాపోటీగా సెప్టెంబర్ 17 పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ. అమిత్ షా సహా 4 కేంద్ర మంత్రుల ఆహ్వానం. పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ
విమోచన దినోత్సవం కేంద్ర సర్కార్ వేడుకల్లో సీఎం రేవంత్కు పిలుపు. పేరు మార్పు సబాబు కాదు, నేను రాలేనని కిషన్ రెడ్డి చెప్పిండు. ఏపీలో వైసీఎస్పీలపై వేటు, సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ క్రాంతిరణ, విశాల్ గుని సస్పెన్స్ అట. ఇది ఆంధ్ర, మనకు అవసరం లేదంతా, ఇంపార్టెంట్ కూడా కాదు. రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన. ఇది నేను విధించుకునే అగ్ని ప్రశ్న, పార్టీలకు చిల్చేందుకు బీజేపీ కుట్ర. దేవుడు అండగా ఉండి రక్షించాడు, రాజ్యాంగాన్ని కాపాడుకునే ఇంతకాలం రాజీనామా చేయలేదు, నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను, నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలి, సీఎం పదవికి ప్రజా కోర్టు నిర్ణయిస్తుంది, కార్యకర్తలకు భేటీలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు, కొత్త సీఎంగా అతీషికి అవకాశాలు, హర్యానాపై దృష్టి సాధించనున్న కేజ్రీ, ఆయన రాజీనామా ఓ గిమిక్ కాంగ్రెస్ అంటుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరిలో కాదు, నవంబర్లోనే నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్రతో పాటు ఢిల్లీ ఎన్నికలకు జరిగి ఇంటికి వెళ్ళి ఓడగొడతా, నేను నిర్దోషినని నమ్మితేనే ఓట్లు వేయాలని ప్రజలకు కోరారు. నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేసిరు. మరి దీన్ని బీజేపీ ప్రభుత్వం కూడా ఎంత తుష్యాన్ని తీసేసింది. చూద్దాం, ఎన్నికలు మరి నవంబర్లోనే క్రేజీ అన్నట్టు నిర్వహిస్తుందా లేకుంటే ఫిబ్రవరిలో నిర్వహిస్తారని చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల లెక్క తేలాకే 4 నెలల్లో బీసీ జనాభా వివరాలు తీస్తాం, ఎన్నికల్లో ఎవరి వాటా వారికి ఇస్తాం, కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించుకుంటాం, మా క్యాడర్ జోలికి వస్తే ఒళ్ళు చింతపండే, మన వాళ్ళ ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు, తీరా మన వాళ్ళే వెళ్తే తన్నారంటున్నారు, చూసుకుందాం రమ్మని ఎందుకు పిలిచినట్టు, రాజీనామా చేశానన్న సన్నాసి ఏమయ్యాడు, మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ కావడం సంతోషకరం, ఇద్దరు సామాన్యంతో పనిచేస్తాం, సీఎం రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణలో వ్యాఖ్యలు. మొత్తం మీనైతే రుణమాఫీ అయితే మొత్తం కాలేదు సార్, ఇంకా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మీరు 2 లక్షల పోనీ కట్టబెట్టెలు 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళకు ఆ పైన మీరు 2 లక్షలు చేస్తే పైన ఇంకా 4 లక్షలు 3 లక్షలు 2 లక్షల 50 2 లక్షల 10,000 ఉన్న వాళ్ళకు ఆ 2 లక్షల రుణమాఫీ అయితే వేయండి. ఫస్ట్ మీరు 2 లక్షల రుణమాఫీ అని శ్రీకారం చుట్టారు కదా, ఆ 2 లక్షల రుణమాఫీ అయితే వేయండి. పైన ఉన్నది తర్వాత కట్టుకుంటారు వాళ్ళు, ఏదో మేనేజర్ని రిక్వెస్ట్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు. కానీ రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేసి చూపించండి. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించుకుంటాం. ఏమో సార్, నిజమైనా చూద్దాం స్థానిక సమస్యల ఎన్నికలు. మా క్యాడర్ జోలికి వస్తే ఒళ్ళు చింతపండే. ఏం చేస్తారు సార్? మన వాళ్ళు రాజీనామా చేస్తానన్న సన్నాసి ఏమయ్యాడు? మీరు రుణమాఫీ ఫస్ట్ చేయండి అందరికీ. మీరు రుణమాఫీ చేస్తే మేమే కదా డిమాండ్ చేసేది. పార్టీ నడుపుతున్నారా లేదా సర్కసా? ఒకే అంశంపై సీఎం మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు. సన్నాసి లిల్లిపుట్టు లేదా రేవంత్ పదవి సీఎంపై హరీష్ ధ్వజమాట. ఇది కొంచెం రేవంత్ పదవిలో ఉండేది 5 ఏళ్ళే, సీఎంపై హరీష్ ధ్వజం. సన్నాసి లిల్లిపుట్ అని అనలేమా? ఏమన్నది మీ మామ అనలేదా సార్ లిల్లిపుట్ అని? మీ మామని ఆయన తిట్టాను, ఆయన లిల్లిపుట్ అన్నాడు ఒకసారి. మీరు వ్యక్తిగతంగా ఏమైనా చూసుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారు. వైద్యానికి 5,000 కోట్లు. ప్రపంచ బ్యాంకు సాయం కోసం సర్కారు యత్నం. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు. 8 నిమిషాల్లో బాధితుల వద్ద అంబులెన్స్, టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు బలోపేతంపై ప్రతిపాదనలు. తీసుకురండి, మంచి పద్ధతి అయిన విద్య వైద్యం మీద ఎంత చేసినా కానీ మీరు ఎన్ని అప్పులన్నా చేరి దాన్ని స్వాగతిస్తాం ఖచ్చితంగా. పేదోనికి విద్య కరెక్ట్ అందాలి, వైద్యం కరెక్ట్ అందాలి.
టర్మ్లోనే ఒకే దేశం ఒకే ఎన్నికలకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కారు ఆశాభావన ఎన్డీఏ పక్షాల మధ్య సమయజ్ఞం బేస్ ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతుంది. త్వరలోనే జనాభా లెక్కల స్వీకరణ, కులగణనపై ఇంకా నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెళ్ళదు. ఎందుకు నిర్ణయించలేదు? ఎవడు ఆపుతుండ దీన్ని? బీసీల లెక్కలు తేల్చాలి ఈ దేశంలో. గణేష్ ట్యాంక్ బ్యాండ్ పిలిచి హుస్సేన్ సాగర్ తీర నమ్మేజానికి తొలుతూ అడ్డంకులు, అధికారులకు అనుమతి ఇవ్వకుంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే. గణేష్ ఉత్సవ సమితి హెచ్చరిక, ట్యాంక్ బండ్లపై ఫ్లెక్సీలు తొలగింపు, దిగొచ్చిన అధికార యంత్రాంగం. హైదరాబాద్ గణేష్ దర్శనానికి ఒకే రోజు 6 లక్షల మంది రాక, ఒకే రోజు 6 లక్షల మంది వచ్చిల్లట. ట్రాఫిక్ జోన్ సమస్యలకు కొందరట. గణేష్ ట్యాంక్ బ్యాండ్ పైన పర్మిషన్ ఇవ్వకుంటే ఎక్కడి గణేష్లను అక్కనే పెడతాం, నిమజ్జనం కూడా చేయమని గణేష్ సమితి హెచ్చరించింది. మోదీపై పుతిన్ గుర్రు. ఓకే, జెలెన్స్కీలో భేటీపై రష్యా అధ్యక్షుడు అసంతృప్తి, ప్రధాని ఆదేశాలతో ఒకటిగా రష్యాకు దోబాల్. ఉక్రెయిన్ అధినేతతో సమావేశంపై వివరణ, పుతిన్తో చర్చలు మీడియాకు విడుదల చేసిన శృతి. ఇలా పేర్లు భలే ఉంటాయి. యుద్ధ ప్రతిపాదనకు గన్లకు మరమ్మతు, వారం రోజుల్లో పనులు పూర్తి, కేంద్రం సహకరిస్తుందనే ఆశ. వారి నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తాం. కాళేశ్వరంపై బీఆర్ఎస్ది నిసిగ్గు సమర్థన. మంత్రిత్వం కోదాడ హుజూర్నగర్లో దెబ్బతిన్న కాలువలను పరిశీలన. చిత్రంలో చూసుకుంటే సార్ వారిది కాంగితనాల చంద్రపురంలో గన్లు పడిన చోటుకు పరిశీలిస్తున్న ఉత్తమ్. సో ఆంధ్రజ్యోతి ఇలా ఉంటే నెక్స్ట్ దిశ చూసుకుందాం. రీల్ చేసే వారిలో భారత్ టాప్, ప్రపంచంలోనే అగ్రస్థానం, పెరిగిన వ్యాపార ప్రకటనలు. మెటా ఇండియా ఫైనల్ ప్రెసిడెంట్ సంధ్య దేవనాథ్. మొత్తం అది ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు, యూట్యూబులు, రీల్స్ చేసే మన ఇండియాలోనే ఎక్కువ ఉన్నారట. ఇంకేమన్నా సంపద కూడా ఎక్కువ ఇస్తున్నావు, మొత్తం రీల్స్ అయినాయి. ఓకే, ఆ ఇన్స్టాగ్రామ్ ఏం మిస్ అవుతుంది జనానికి? చిన్న చిన్న పోరాలు కూడా ఖరాబ్ అవుతారు. మా జోలికి వస్తే వీపు చింతపండేనట. ఏదైనా సీమ మాట్లాడే పద్ధతి అనేది. మా కార్యకర్తలను రెచ్చగొడితే ఊరుకోం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. సామాన్యుడు అయిన వెనుక నేనున్నా, జాగ్రత్త. సెమీఫైనల్ ముగిసింది, ఫైనల్ మిగిలింది. 2029లో కేంద్రంలో పవర్లోకి రావాలి. రాహుల్ ప్రధాని చేసినప్పుడే సంపూర్ణ విజయం. త్వరలోనే మరో 35,000 ఉద్యోగాలు భర్తీ. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం, ఇంకా కాలే మొత్తం. రాజీనామా చేస్తానని హరీష్ ఎక్కడ దాక్కున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తానట. ఒకసారి పోండి. బడా గణేష్ దర్శనం నిలిపివేత. ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులు. జనసందర్భంలో ఖైరతాబాద్ పరిశీలన ప్రాంతాలు. రేపు శోభయాత్ర, నిమజ్జనం రోడ్ మ్యాప్ ఖరారట. కాంగ్రెస్ పార్టీ అవినీతి స్కూల్, అందులో జేఎం శిక్షణ పొందుతున్నది, ఆదివాసులకు ద్రోహి చేస్తున్నది, దోచుకోవడం, అవినీతిపై జార్ఖండ్ ప్రభుత్వ దృష్టి. ప్రధాని మోడీ హాట్ కామెంట్స్. వర్చువల్గా 6 వందే భారత్ రైలు ప్రారంభించారు నిన్న ప్రధాని గారు. సీఎం పదవికి రాజీనామా చేయండి. డిప్యూటీ సీఎంకు నోబెల్ ఇన్విటేషన్. శాంతి అవార్డుకు గృహలతో 19వ వడ్డల్ సమితి. భట్టిని ఆహ్వానించిన వర్సిటీ సెక్రటేరియట్ ప్రెసిడెంట్. ఈ నెల 18 నుండి 21 తేదీలో వర్క్స్లో మెటీరియల్లో ప్రగతి కోసం శాంతి థీమ్పై ఫైనల్ డిస్కషన్ అట. సీఎం ఇంటి సమీపంలో బ్యాంక్ కలకలం అట. బ్యాగ్ ఏంది మళ్ళా? అనుమానాస్పదంతో కనిపించడంతో చీఫ్ సెక్రటరీ వింగ్ అలర్ట్. తనిఖీలు చేపట్టిన అధికారులు అట. ఊరిని ఇది పెద్ద పంచాయతీ. నేడు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ. సెక్రటేరియట్ ఎదుట ప్రారంభించనున్న సీఎం రేవంత్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరట. ఈ విగ్రహాల రాజకీయాలు బంద్ కొంచెం. కౌశిక్ రెడ్డి వెనుక ఉన్నది ఎవరు? ఆయన ప్రోత్సహించేది ఎవరు? దూకుడులో హుటాహుటిగా మారిన ఇష్యూ. అసెంబ్లీలోనూ ఇదే శైలి. గదర్ గవర్నర్ పైన అనుచిత వ్యాఖ్యలు. తాజాగా ఎమ్మెల్యే గాంధీ పైన మీడియా ముందు అదే తీరు.
పార్టీ డ్యామేజ్ అవుతున్నదని నేతల అభిప్రాయం. అధిష్టానం మాత్రం సైలెంట్. అధిష్టానం అది ఎంత అది దున్నపోతు మీద వారం పడ్డట్టు. పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న కార్యకర్తనే. పార్టీలో కార్యకర్తలాగే ఉండకాయ ఎప్పటికీ అందుబాటులోనే ఉంటా. ప్రతి జిల్లాను పార్టీ ఆఫీస్ ఏర్పాటు. గాంధీ భవన్ వారానికి 2 మంత్రులు. నెలకు 2 సార్లు సీఎం రేవంత్ విజిట్. హైడ్రా చరిత్రాత్మక నిర్ణయం. కేసీఆర్ వచ్చాకనే పొలిటికల్ భాష మారింది. అవును, ఇది 100% నిజం. కర్ణాటక పాలసీపై సర్కార్ ఫోకస్. ROR 2024 కోసం స్టడీ. ఇప్పటికీ అక్కడ 50% భూదారు పూర్తి అట. దిశ యాప్లో అన్ని వివరాలు. ప్రతి లావాదేవీకి మ్యాప్తోనే వివాదాలు తగ్గడానికి ఇదే సరైన మార్గం. 20 ఏళ్లకు తగ్గిన భూ సమస్యలు. సాఫ్ట్వేర్ సెక్యులర్కు 50 మందితో స్పెషల్ టీమ్ అట. తీసుకురా. రేవంత్ ట్రాప్లో పడద్దు. బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్ సూచన. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు మాజీలతో భేటీ. రేవంత్ నేను దోకలేదు, నీ గుండెల్లో నిద్రపోతున్నా. రుణమాఫీపై కొండారెడ్డిపల్లికి పోదామా, సిద్ధమా? లిల్లీపూడి సన్నాసి అని నేను అనలేనా? హరీష్ రావు, మీరు ఏమన్నా తిట్టుకోరు బై. అది తెలివి మంత్రి గారు. మా చిట్టి నాయుడు టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్లో ఉన్నాడా? శ్రీధర్బాబుకు కేటీఆర్ ప్రశ్న. ఎవరు తెలివి గలవారో ప్రజలే చెప్తారు. మా పార్టీ అంతర్గత విభేదాలు మీరే పరిశీలించుకోవాలి. రాష్ట్రంలో ఉంటున్న వారంతా తెలంగాణ వారే. కేటీఆర్కు మంత్రి శ్రీధర్బాబు కౌంటర్. ఏమాపు మంత్రులు ఎమ్మెల్యేలు ఫోటోలు లేవు. ఇప్పటికే 13 ఎమ్మెల్యేలు దగ్గర ఖాళీ స్థల ధర్మానం. 119 సభ్యులు 51 మందికి ప్లేస్మెంట్. అసెంబ్లీ వెబ్సైట్లోనే ఇదే పరిస్థితి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలలైన నో అప్డేటు. శాసన మండలి వెబ్సైట్లో మాత్రం అప్డేట్ అట. మొత్తం ఎవరెవరి ఉన్నాయా? జగదీశ్వర్ రెడ్డిది, కొండ సూర్యకది ఉన్నది, మాధవ్ గారు ఉన్నది. ఫోటోలు లేవట, చూసుకోరు. ప్రజాపాలన కాదు ప్రజావచన. ఆ పేరుతోనే వేడుకలు జరుపుకోండి. రజాకారుల వారసుడిగా ఓవైసీపై సీఎం పొగడోలు. జై పాలసీ జై పాకిస్తాన్ అనేటోళ్ళు వత్తసు పలకడమేంటి? కాంగ్రెస్ ధర్మశాల ఇది ప్రారకష్ట. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొత్తం క్రికెట్ ఆడుతున్నా సంజయ్ అన్న. క్రికెట్ ఆడుతున్న బండి సంజయ్. మద్యపానం నిషేధిస్తాం. అధికారంలోకి వచ్చిన గంటల్లోనే నిర్ణయం. బీహార్ దుస్థితి నితీష్ లాలూ ప్రసాద్ కారణం. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు. జన సూరత్ పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లో కామెంట్స్ అట. మరి అక్కడ ప్రజలు ఈయనను ఎట్లా ఆహ్వానిస్తారో చూడాలి. సో దిశ ఇలా ఉంటే నెక్స్ట్ వెలుగు. మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు. హైదరాబాద్ తరలి వచ్చిన లక్షలాది మంది. 6 లక్షల మంది వచ్చిల్లట. 3 నెలలు స్థానిక ఎన్నికలు. అప్పటిలోగా బీసీ కులంగా పూర్తి. సీఎం రేవంత్. ఈ ఏడాది చివరికల్లా 35,000 ఉద్యోగాలు భర్తీ అట. రాబోయే పంట నుంచే సన్నవడ్లకు ₹500 బోనస్. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం. రాజీనామా చేస్తానన్న హరీష్ ఎడదక్కున్నాడు. ఇది ప్రజాప్రభుత్వం. రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం. రాహుల్ను ప్రధాని చేసేటప్పుడే ఫైనల్ గెలిచినట్టని వ్యాఖ్య. పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ అధ్యక్షుడైన నేను కార్యకర్తని అని రెండు రోజుల్లో రిజైన్ చేస్తా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. నిర్దోషినని జనం తెలిసినే తప్ప సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ. అరెస్టులు అయితే రాజీనామా చేయొద్దంటున్న సీఎంలకు సూచన అన్నట. నేడు రాజీవ్ విగ్రహావిష్కరణ సెక్రటరీ ముందు పెట్టబోతున్నారట. మిరాట్లో బిల్డింగ్ కూలి 10 మంది మృతి. యూపీలో జరిగింది. పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేసే అభ్యంతరం లేదు. అవును, మరి రాజీనామా దురుద్దేశాలతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. నిర్దేశించిన గడుపుల్లోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు అంటే ఇక దాని మీద మొత్తం మళ్ళీ అప్పులు తెచ్చి పెండింగ్ కాదు, ఇది ఓన్లీ మాట. మరి మళ్ళీ ఏమైనా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు కావచ్చు వీళ్ళు కూడా. ఎందుకంటే దాని మీద ఎంత పెడితే అంత ఆదాయం కదా.
అదే స్కూళ్ళకు గురుకులకు బాత్రూమ్ డోర్ లేదన్నా ఒకటి పట్టించుకోడు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తు నష్టం 10,300 కోట్లు. కేంద్రానికి వరద నష్టంపై నివేదిక సమర్థించడం. విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేదాన్ని వెల్లడి. సూర్యాపేట జిల్లాలో కోదాడ హుజూర్నగర్ పర్యటన ఇచ్చేందుకు చేతపాడి అనుమానంతోనే 5గురు హత్య. ఛత్తీస్గఢ్లోని సుగాత్ జిల్లాలో ఘటన. వైద్యులు బారిన పడుతున్నామని దారుణం. కుటుంబం మొత్తం చంపేసిన గ్రామస్తులు. పోలీసుల అదుపులో నిందితులు. కానీ తెలివి ఏమైనా ఉన్నదిరా మీకు సన్నాసులారా? చేతపడేదిరా ఎక్కడిదిరా? ఈ చేతపడులు చేసేది మరి సైన్స్ చదువుకున్నాడు ఏమనుకోవాలరా భయ్? సిగ్గుమానం ఉండాలి ఈ మానకోరు కొంచెం. ఎన్నుతో మూఢనమ్మకాలు ఇవి, మూఢనమ్మకాలు నమ్మకాలి. RRO AI టెక్నాలజీ డిజైన్లను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ప్లాన్. సౌత్ ఫ్లోర్లో ఎక్కువ వినియోగం. AI ఎక్స్పర్ట్స్తో త్వరలో కమిటీ ఏర్పాటు. చివరి దిశకు చేరుకున్న నార్త్ ఫోర్ట్ భూసేకరణ. మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ అంటున్నారు. అధికార ప్రతినిధి ఎందుకు పరిమితం చేస్తున్నారు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టుకు మహిళా జడ్జీల నిర్వహించాలా? బెంచ్ ఏర్పాటులో లింగ వివక్ష హీనమైన చర్య. కేసులో చూసి తీర్పు ఇవ్వాలి, వ్యక్తులు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సమాజానికి వాక్యానట. జడ్జీలు కూడా కరెక్ట్ ఉండాలి. ఈ టర్మ్లోనే జమినీ ఎన్నికలు. మోదీ 3.0 సర్కార్ హయాంలోనే అమలుకు కసరత్తు. 1 Section 1 ఎలక్షన్ దిశగా ఎన్డీఏ అడుగులు. అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందనే ధీమా. రేపటితో మోడీ 3.0 సర్కార్ 100 రోజులట. సర్కార్ 100 రోజులు అవుతుందట. అయితే వన్ నేషనల్ 1 ఎన్నిక వస్తే పాలకులు పెట్టే పైసలు కూడా కొంచెం తగ్గుతాయి. 30 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు డి అడిక్టేషన్ సెంటర్, మారిన డయాగ్నోస్టిక్ హబ్. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రోడ్ మ్యాప్. దిశల వారీగా 4 ఏళ్లలో అమలు. సుమారు ₹5,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ప్రభుత్వాన్ని నివేదిక అందజేసిన ఆరోగ్య శాఖ. సో ఇది వాటి న్యూస్ చూస్తున్నాం. G3 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.